వస్తే తంతారని చెప్పి గడప గడప ప్రభుత్వం తర్వాత ఏమన్నారు మీటింగ్ లో, మీరందరూ ఎమ్మెల్యేలు మీరందరూ కష్టపడితే తప్ప జగన్ రెడ్డి గెలవలేడు, మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అన్నారు. అంటే ఏ స్టేజ్ నుంచి మీరు ఏ స్టేజ్కి పడిపోయారు? మీకు మీరు అర్థం చేసుకోవాలి జగన్ రెడ్డి మాటల్ని ఒకసారి పరిశీలిస్తే. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడిపారా? ఆ రోజు ఏకపక్షంగా అప్పుడు జగన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంటి, మంత్రులారా మీరు మీ మీ జిల్లాల్లో మీరు గన 95% మీరు కైవసం చేసుకోకపోతే మీరు అట్నుంచి అంటే మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మంత్రి పదవి పీకే పారేస్తా అన్నాడు. స్టేట్మెంట్ లో నేను కావాలంటే తీసి చూపించమన్నా చూపిస్తా, పంపించమన్నా పంపిస్తాను. కాబట్టి మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఎన్నికల రోజు బరితెగింపు ఉంటుంది, కానీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాకముందే బరితెగింపు మొదలు పెట్టారు. చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే 40 సంవత్సరాల ప్రయాణం చేసిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల ప్రక్రియను బహిష్కరించే స్థాయికి మీరు తీసుకెళ్లారు. అంటే వారు బహిష్కరించారని మీరు ఒప్పుకున్నారా? ఏదండి ఆ రోజు ఎన్నికలు బహిష్కరించారు తెలుగుదేశం అని అది అందరూ తెలిసిన అంశమే కదా, ఓపెన్ గా బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఇప్పుడు ఎలా మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం గారు, చంద్రబాబు గారు అన్నమాట కూడా గుర్తుపెట్టుకోండి. మా పార్టీ కార్యకర్తల్ని ఎన్నికలు బహిష్కరించండి, ఎన్నికలు బహిష్కరించాలని. ఎందుకంటే పోటీ చేస్తే చంపడానికి కూడా సిద్ధపడ్డారు, అవన్నీ మేము జన సైనికులు మేము ఫేస్ చేసాం. చాలా మంది అడవుల్లో తిరుపతి ప్రాంతాలకి అడవుల్లోకి పారిపోయి మహిళలు వేధించారు, పిల్లలు వేధించారు, బలవంతంగా విత్డ్రాల్స్ చేయించారు. అదే నా మహిళలు కాదు, మా పార్టీ అధ్యక్షుని భార్యనే తిట్టారు కదా మీరు. అరెస్ట్ చేశారు కదా సార్, అరెస్ట్ చేశారు కదా. మోహన్ రెడ్డి సిగ్గుండాలి మాట మాట్లాడతారు. అధినేత ఏం మాట్లాడాడు ముఖ్యమంత్రి హోదాలో, మా అధినేత భార్యల్ని సిగ్గుండాల తన్నేస్తత్వంతో మాట్లాడబాక. నువ్వంటే నాకు గౌరవం ఉంది. ఎవరు మా అధినేత భార్య కదా, మీ అధినేత భార్య తెలియదా? నీతులు చెప్పే అర్హత లేదు. మీరు చేసినటువంటి దురాగతలు, మీరు చేసినటువంటి చాలా ఉన్నాయి. మోహన్ రెడ్డి గారు ఎవరైతే మీ అధినేత గారి భార్యను దూషించారో వారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, పార్టీని సస్పెండ్ చేశారు. ఏంది సస్పెండ్, ఏంది అరెస్ట్? దానికి ఒక అరెస్ట్ చేసి ఇప్పుడు ముగ్గురు మనుషులు తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టారు. పెద్ద లీడర్లను పెట్టారు. వాడేదో సన్న కార్యకర్తలు పెద్ద లీడర్లతో తిట్టించి, పెద్ద లీడర్లు కలిసి సన్న కార్యకర్తలతో తిట్టించినారు. మేము తిట్టింది పార్టీని మైలేజ్ మీరు శాంతిప్రసాద్ మోహన్ రెడ్డి గారు వన్ వర్డ్ కంక్లూజన్ తీసుకుంటాను. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు